పెళ్లిళ్లలో సంచలనాత్మకమైన మార్పులొచ్చాయి. సనాతన ధర్మం సాంప్రదాయం మరుగున పడిపోయింది. పురోహితుడు చేసే పెళ్లి ఫోటోగ్రాఫర్ చేసేదిగా మారింది. అన్నీ కృత్రిమాలే. నాగరికత కోరల్లో సాంప్రదాయం చిక్కిపోయింది. పెళ్లికి ముందే ఫోటోషూట్లు, పెళ్లిలో దేవుడు, మంత్రం, 7 అడుగులు, వ్రతాలు అన్నీ యాంత్రికమయ్యాయి. గుడిలో పెళ్లిళ్ల స్థానంలో మ్యారేజ్ హాల్సు, మంగళ వాయిద్యాల స్థానంలో డీజే బ్యాండ్సు, ఇలా పెళ్లి పరమార్థమే మంట కలిసిపోతున్న దశలో ఈ పెళ్లిళ్లను చూడండి. ప్రతి ఏడాది దేవుడి పెళ్లి ముహూర్తంలోనే దేవుడి ముందే పెళ్లిళ్ళు చేసుకునే సాంప్రదాయం, సంస్కృతి ఇంకా బ్రతికే ఉంది. నెల్లూరు జిల్లాలోని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణం రోజున అనేక జంటలు 3 ముళ్లతో ఒక్కటవుతాయి. ఈ పెళ్లికి వేరే పురోహితులు ఉండరు. స్వామివారి కళ్యాణం మంత్రాలే ఈ పెళ్లి జంటలకు మంత్రాలు. అక్కడ స్వామివారు అమ్మవారికి మంగళసూత్ర ధారణ చేస్తే గుంపులో ఉన్న జంటలు అదే పని చేస్తాయి. అక్కడ తలంబ్రాలు పోస్తే గుంపులో జంటలు తలంబ్రాలు పోసుకుంటాయి. ఇంతకన్నా పవిత్రంగా సాంప్రదాయంగా జరిగే పెళ్లిళ్ళు ఉంటాయా? ఇక్కడ జరిగే పెళ్లిళ్ళన్నీ భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉన్నారట. కలతల్లేని కాపురాలతో ప్రతి ఏడాది స్వామివారి కళ్యాణానికి వస్తుంటారట. సమహూర్తే సావధాన వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ. ఐఐటి అయినా, నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ 1. 30 సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ. చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, గోమతి నగర్, నెల్లూరు.